పొలిమేర వరకు బాగానే వెళ్ళాం. పొలిమేర దగ్గర ఓ దెయ్యం కనపడి వెంటపడింది. ఊరి సమస్య తేలే వరకు ఊరు దాటకూడదని తిరిగి వెనకకు పంపించుంటుంది. బావా, ఆ దెయ్యం కూడా సేమ్ డైలాగ్ చెప్పింది. అయినా మీరు కూడా మాటి మాటికి మమ్మల్ని ఊరు నుంచి పొమ్మంటున్నారు కదా, అందుకే బయలుదేరాం. ఇక్కడ మేము ఉండి చేసేదేముంది? క్రెడిట్ అంతా నీ అకౌంట్లోనూ నీ కూతురు అకౌంట్లోనూ పడుతుంది. మేమన్నా బ్యాలెన్స్ ఉంటే ఇదిగా వీడి అకౌంట్లో పడుతుంది. అందుకే మేము మనస్తాపం చెంది వెళ్ళిపోదాం అనుకున్నాం. అయితే మాత్రం రాత్రి సమయంలో దొంగల్లా పోవడం ఎందుకు? ఉదయాన్నే బయలుదేరిపోండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. మీ వల్ల కుటుంబానికి గాని ఊరికి గాని ఒరిగిందేం లేదు. రేపు ఉదయమే వెళ్ళిపోతాంలే నాన్న. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. ఎందుకు? కోపం వచ్చినప్పుడు ఎన్నెన్నో అనుకుంటాం. అంత మాత్రాన వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే ఊరిలో వాళ్ళు ఏమనుకుంటారు? మనకెంత పరువు తక్కువ? వేదవతి గారి కుటుంబ సభ్యులు తమ స్వార్థం తాము చూసుకున్నారు అని అనుకోరా? ముక్కు పుడకతో మనం ఊరికి సంబంధించిన ఎన్నో సమస్యలని పరిష్కరించాం. అప్పుడు కుటుంబ సమేతంగా ఉన్నాం. ఇప్పుడు కూడా మీరుండాలి. నేను కోట నుంచి ముక్కు పుడకను అత్తయ్యను తీసుకునొచ్చేంత వరకు ఉండాలి. సమస్య వచ్చినప్పుడే అందరం కలిసికట్టుగా ఉండాలి. ఉమ్మడి కుటుంబంకి ఉండే బలమే వేరు. అర్థమైందా? ఇంకెప్పుడు ఇలాంటి పిరికి పనులు చేయకండి. పదండి లోపలికి. దెయ్యం మొహాలు వేసుకుని చూస్తారంటే అలా లోపలికి నడవండి. పదండి. బావా కొరివిది నాకు తెలుసురా రే, మీ ప్లాన్ అంతా విన్నాను. మిమ్మల్ని అంత తొందరగా ఎందుకు వదులుతాను బామ్మర్ది? అందుకే కొరివి దెయ్యం కాన్సెప్ట్తో వెనక్కి రప్పించా. పారిపోవడానికి 2 రోజుల నుంచి ప్లాన్ వేస్తున్నాం. అది 2 గంటల్లో ఫెయిల్ అయిపోయింది. పొలిమేర దగ్గర కొరిదయ్యం సినిమాలో చూపించినట్టు కాగడాలు పట్టుకుని ఉంటుందని మనం ఏమైనా కలగన్నావా? ఊహించావా? దయ్యాన్ని లైవ్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం కృష్ణ. నేనేమైనా రోజు వాటితో రాత్రి వేళల్లో సినిమాలకి షికార్లకి వెళ్తున్నానా ఏంటి? నేను చూడడం కూడా ఫస్ట్ టైమే. అది ఊరి మంచి గురించి ఎందుకు ఆలోచించింది? ఊరేమైపోతే దానికి ఎందుకంట? నాకు ఆ డౌట్ వచ్చింది బంగారం. కాకపోతే దయ్యాన్ని మనం క్లారిఫికేషన్ అడగలేం కదా. ప్యాంట్ తడిచిపోయే సిచ్యువేషన్ అది. వాటర్ ఏమైనా తాగుతావా? వాటర్ కాదు, క్వార్టర్ కావాలి ఈ టెన్షన్కి. అయితే బయటికి పోయి తెచ్చుకో. అమ్మో, ఆ దయ్యం మళ్ళీ ఎదురు పడితే నేను పోతాను. ఈ భయం ఇలాగే కంటిన్యూ చేయండి.